28వ కీర్తన 1వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచే వారందరూ ధన్యులట. ఈ కీర్తన యాత్ర కీర్తనగా, ప్రయాణ కీర్తనగా మనకు కనబడుతున్నది. ఈ ప్రయాణంలో యాత్రలు ఉన్నవారట దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడిచి ఉన్నవారట ధన్యులు. ఈరోజు ప్రియులరా, మన యాత్ర ఎప్పుడు ముగించబడుతుందో, మన ప్రయాణం ఎప్పుడు ఆగిపోతుందో, మన జర్నీ ఎప్పుడు స్టాప్ అవుతుందో ప్రపంచంలో ఎవరు చెప్పలేరు. అయితే ఈ ప్రయాణంలోనట దేవుని యందు భక్తి కలిగి, దేవుని యందు భయం కలిగి ఆయన త్రోవలో నడిచిన వారందరూ ధన్యులు. నేనంటాను, దేవుళ్ళు నడిచిన వారందరూ కూడా ఆనందంగా ఉంటారు. దేవుళ్ళు నడిచిన వారు కూడా సంతోషంగా ఉంటారు. దేవుళ్ళు నడిచిన వారు సమాధానంగా ఉంటారు. దేవుళ్ళు నడిచిన వారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు. రాత్రి వేళ ఏమంటానంటే, ఆయన అందు భక్తులు కలిగి నడుచుకుంటే ఆ నడతలో దేవుడి యొక్క ఆశీర్వాదము, ఆ నడతలో దేవుడి యొక్క దీవెన, ఆ నడతలో దేవుని యొక్క కార్యాలు మనం చూడగలుగుతాం. అందుకే 128వ కీర్తన